ఈరోజు అదృష్టం ఐశ్వర్యం అయితే నేను ఈ రాశి మేషరాశిది ఇవాళ చెప్పాను కదా. ఎవరైతే మీరు కానీ మీ ఇంట్లో కానీ ఎవరైతే మేషరాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేయాలి. వాళ్ళ కోసం తల్లి తండ్రి కూడా చేయొచ్చు. ఈ రాశి ఫలితము చాలా గొప్పది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక అదృష్టం ఐశ్వర్యం చెప్పాను, కోట్ల మంది చేస్తారు లేదా లక్షల మంది చేస్తారు. లేదు దీపారాధన చెప్పి అందరూ చేస్తారు. కానీ రాశి ఫలితం మాత్రం ప్రత్యేకంగా మేషరాశి వాళ్ళకి అంటే త్వరగా వెంటనే మనకు ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ మేషరాశి వారు లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నేను చెప్పిన దానం చేసుకోండి. ఈరోజు అదృష్టం ఐశ్వర్యం. ఇవాళ సాయంత్రం ఇంటి గడపకు సున్నము పసుపు కలిపి బొట్లు పెట్టండి. అంటే బాగా రాసేసి అట్లా ఏం అక్కర్లే, సింపుల్గా ఒక 11 బొట్లు పెట్టండి. ఎందుకంటే అమ్మవారి యొక్క ఆహ్వానాన్ని మనము అక్కడ అప్లై చేసినట్టు, అంటే అక్కడ ఆచరణలో పెట్టినట్టు. మీరు 11 ఏకాదశం ఇక్కడ అగ్నావిష్ణు సజోష సేమావర్ధంతు వాంగిరహ జుమ్నేర్వాజే భిరాగతం. మనం చేసే ప్రతి పరిహారం తప్పకుండా మనకున్న కష్టాన్ని తీసేస్తుందని నమ్మి చేయండి. సాయంత్రం 4:30 తర్వాత గడప శుభ్రంగా నీళ్ళతో కడిగి పసుపు సున్నం కలిపిన మిశ్రమాన్ని 11 బొట్లుగా పెట్టండి. అంతే, కొంచెం కలుపుకోండి, అంతే చాలు. అగరబత్తి చూయించడం, దిష్టి తీయటాలు ఏ ఒక్కర్లే. ఆ బొట్టు పెట్టేటప్పుడు మాత్రం అమ్మవారిని తలుచుకోండి. అమ్మవారికి సంబంధించిన స్తోత్రం ఏదైనా వినండి లేదా పారాయణ చేయండి. దత్తార్పణమస్తు. కార్యసిద్ధి. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.